హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రెసిపీస్ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోస్ చూడండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్లో క్యారెట్, బీన్స్, బఠానీ, ఆలు వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ మునిగేంత వరకు వాటర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గరిటె ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్ పీసెస్ వేసుకుని 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. గ్రేవీకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/4 స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకోండి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత 1 బిగ్ సైజ్ టమాటో పేస్ట్ వేసుకుని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. వెజిటేబుల్స్ ఆల్రెడీ ఉడికించుకున్నవే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయింది. కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.